Ready to move in premium triplex villas at Kollur APR projects. అనారోగ్యంగా ఉందని గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఆ గ్లూకోజ్ ఎక్కించుకుంటే ఆరోగ్యం కలుగుతుందనే మాట దేవుడెరుగు కానీ ప్రాణాలు పోయే ప్రమాదం మాత్రం ఉంది. అదెలాగో మీకు తెలుసా? అయితే ఇది చూడండి. సాధారణంగా ఎవరికైనా మరీ నీరసంగా ఉన్నా తినలేని పరిస్థితుల్లో ఉండి శరీరం డీహైడ్రేట్ అయిన సందర్భాల్లో వైద్యులు గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు. దీంతో పేషెంట్ బాడీ హైడ్రేట్ అయి సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి గ్లూకోజ్లో నాచుంటే పరిస్థితి ఏంటి? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే జరిగింది. గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు నోరెళ్లబెట్టినంత పనైంది. జరిగిన విషయం ఏంటంటే, దాట్ల గ్రామానికి చెందిన నరకుటి సునీత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లి గ్లూకోజ్ పెట్టించుకోమని 2 బాటిల్స్ బాధిత మహిళకు ఆసుపత్రి సిబ్బంది ఇచ్చారు. సునీత తన ఇంటికి చేరుకుని ప్రైవేట్ ఆర్ఎంపీని సంప్రదించగా అతనొచ్చి తనకు గ్లూకోజ్ పెట్టే క్రమంలో బాటిల్ను గమనించాడు ఆర్ఎంపీ. దాంట్లో నాచు కనిపించడంతో అవాక్కయ్యాడు ఆర్ఎంపీ. ఈ విషయాన్ని మహిళకు చెప్పగా కుటుంబ సభ్యులు ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీసింది. మాది దాట్ల గ్రామం, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా. మా మిస్సెస్ కి కొంచెం ప్రెగ్నెన్సీ తోటి ఉంటే మేము దంతాలపల్లి గ్రామ పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినాం. పోయి ఏప్రిల్ 5వ తారీఖు నాడు పోయినాం. పోతే మేడం ఇట్లా సంగతి మేడం ఇట్లా హెల్త్ బాగాలేదు, బాగా పెయిన్ వస్తుందని మేడం అని అడిగినాం. అడిగితే మేడం చూసి వాళ్ళ పెద్ద మేడానికి ఫోన్ చేసి అడిగింది. పెద్ద మేడానికి ఫోన్ చేసి మేడం ఎట్లా మరి గ్లూకోజ్లు ఎట్లా అంటే 2 గ్లూకోజ్లు ఇచ్చింది. ఎక్కిరా మేడం అంటే మీరు ఇంటికి ఎక్కించుకోండి, ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్న తర్వాత మేము సరే మేడం అన్నాను. మేము తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నొప్పి ఎక్కువ అయితే మళ్ళీ వేరే హాస్పిటల్లో పోయి ఆడ చూపించుకొని వచ్చిన తర్వాత తెల్లారి 3వ రోజు ఓపెన్ చేసి చూస్తే బాటిల్లో మొత్తం నలుపుకోవాలి. ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా మొత్తం వాళ్ళకి మామూలు మందులు అసలు ఇచ్చి పబ్లిక్ ప్రాణాల మీదకి తెచ్చేటట్టు చూస్తుంది. మీరు దీని మీద ఏమైనా చర్య తీసుకోవాలి. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్లూకోజ్ లో ఇలా నాచు లాంటి పదార్థాలు రావడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లూకోజ్ బాటిళ్లలో నీళ్లు నింపుతున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఈ విషయం గుర్తించాం కాబట్టి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని, తెలియని వారుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.